టీడీపీ, జనసేన పొత్తు ప్రకటించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగు జన విజయకేతనం జెండా సభ సూపర్ హిట్ అయింది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాలకు తెరదింపుతూ ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్పై మాటల తూటాలతో విరుచుకుపడుతూ సభను సక్సెస్ చేశారని అంటున్నారు. సుమారు 7 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు, జన సైనికులు సభకు హాజరయ్యారని అంచనా. చంద్రబాబు, పవన్ స్పీచ్తో ఇరు పార్టీల నేతల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయాయని అనుకుంటున్నారు. రానున్న ఎన్నికలకు తాడేపల్లిగూడెం సభ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. సభా ప్రాంగణం అంతటా టీడీపీ, జనసేన జెండాలు రెపరెపలాడాయి. తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు చేసిన జయధ్వానాలు రెండు పార్టీల్లో సమరోత్సాహాన్ని నింపాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభా వేదికగా సీఎం జగన్ టార్గెట్గా రెచ్చిపోయారు. జగన్ను అధఃపాతాళానికి తొక్కే వరకు నిద్రపోనంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబును జైల్లో పెడితే బాదేసి కూటమిని తానే ప్రతిపాదించినట్లు చెప్పారు. సలహాలిచ్చే కంటే మద్దతివ్వాలని సొంత పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. సిద్ధం సిద్ధం అంటున్న జగన్కు 2024 ఎన్నికలకు యుద్ధం ఇస్తామంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జగన్ 5 రెడ్లకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడతాడని, కానీ తన దగ్గర జగన్ వ్యక్తిగత సమాచారం టన్నులు ఉన్నాయంటూ గుట్టు విప్పారు. జగన్ గురించి జూబ్లీహిల్స్ కాలనీ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి తెలుసని, చెక్పోస్ట్ దగ్గర ఏం చేసేవాడు, బంజారాహిల్స్ కెంటకీ రెస్టారెంట్లో ఏం చేసేవాడు అనేది కూడా తెలుసన్నారు. సీఎం జగన్ 4 పెళ్లిళ్లు అనడంపైన జనసేనాని ఘాటుగానే స్పందించారు. 4వ పెళ్లాం బహుశా జగనే అయ్యి ఉంటారని ఎద్దేవా చేశారు. పొత్తులో భాగంగా 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించిందని, బలిచక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారని, కానీ నెత్తిన కాలు పెట్టి తొక్కితే ఎంతో అని తెలిసిందని అన్నారు. క్లైమోర్ మైన్ పేల్చితే 16 అడుగుల ఎత్తుకు ఎగిరిపడినా పైకి లేచి దుమ్ము దులిపి పదండి రాజకీయం చేద్దామని పలికిన రాజకీయ దురంధరుడు చంద్రబాబు అని పవన్ ప్రశంసించారు. నవనగరాన్ని నిర్మించి ఉపాధి కల్పించిన వ్యక్తి, పారిశ్రామికవేత్తల్ని తరలించిన చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమనే ఆయనతో పొత్తు పెట్టుకున్నానని వివరించారు. తన పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్న జగన్ ఒంటరి ఎలా అవుతారని ప్రశ్నించారు. పవన్తో స్నేహమంటే పవన్ చచ్చేదాకా అని, అదే శత్రుత్వమంటే అవతలి వ్యక్తి చచ్చేదాకా అని ఆవేశంగా చెప్పుకొచ్చారు. తాడేపల్లి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నామని తెలిపారు. ఇది ప్రజలు కోరుకునే పొత్తు అని స్పష్టం చేశారు. వైసీపీ దొంగలపై పోరాడుతున్నామని, తమ మధ్య భేషజాలు లేవని, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని చంద్రబాబు ప్రకటించారు. హూ కిల్డ్ బాబాయ్? జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల అని ప్రశ్నించారు. జగన్ 5 ఏండ్ల పరిపాలన అట్టర్ఫ్లాప్ అని అన్నారు. ఇప్పటికే 99 మంది అభ్యర్థులను ప్రకటించామని, మిగతా సీట్లను కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. జగన్ ప్రకటించిన అభ్యర్థుల్లో స్మగ్లర్లు, రౌడీలు ఉన్నారని అన్నారు. మాఫియా నేతలు కావాలా, సేవ చేసే నేతలు కావాలా తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే సినీ ప్రముఖుల్ని సైతం వైసీపీ ప్రభుత్వం శాసించే స్థాయికి వెళ్లిందని, సినీ టికెట్ల పేరుతో రాజమౌళి, చిరంజీవిని అవమానించే స్టేజికి వెళ్లారని చంద్రబాబు దుయ్యబట్టారు. గత కొన్ని రోజులుగా టీడీపీ, జనసేన పొత్తుపై ప్రశ్నిస్తున్న వారికి నిన్నటి తాడేపల్లిగూడెం సభ క్లారిటీ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ను గద్దెదింపేందుకే ఇరు పార్టీల అధినేతలు కంకణం కట్టుకున్నారు. పవన్, చంద్రబాబు రాష్ట్రానికి దిక్సూచిలా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పొత్తు అవసరం. అది గుర్తించిన ఇరు పార్టీల అధినేతలు ఆ దిశగా అడుగులు వేశారని తాడేపల్లిగూడెం సభ చెప్పకనే చెప్పింది. ఎవరేమనుకున్నా తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పవన్ సైతం కుండబద్దలు కొట్టారు.
ఇకపై బాధ్యత మొత్తం పార్టీ నేతలదేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ, జనసేన కేడర్ ఒకరికొకరు కలిసి పోరాడాలని సూచిస్తున్నారు. ఎన్నికల వరకు భేషజాలు పోకుండా సమన్వయంతో ముందుకు వెళ్తే కూటమి విజయం తథ్యమంటున్నారు. నేతలంతా ఒకతాటిపైకి వచ్చి కూటమికి మద్దతిస్తే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం పెద్ద కష్టం కాదంటున్నారు. చూద్దాం మరి అధినేతల ఆలోచనలకు కేడర్ తలొగ్గి ముందుకు వెళ్తుందో లేక కీచులాట పెట్టుకుని నష్టం చేకూరుస్తుందో అన్నది మరికొంతకాలంలో తేలిపోనుంది.